రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుతీరి రెండేళ్ల సుపరిపాలన కొనసాగించింది. అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా ఉపాధి కల్పనలో రెండేళ్ల పాలనపై ప్రజల నమ్మకాన్ని చొరవకున్నటువంటి సంబరాలు జరుపుకుంటున్నారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గానికి తొలిసారిగా పోటీ చేసి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టినటువంటి నియోజకవర్గం ఎమ్మెల్యే మావిడి గోవిందరావు ప్రస్తుతం మనకు ఉన్నారు. ఈ రెండేళ్ల పాలనలో ఈ పాతపట్నం నియోజకవర్గంలో ఎటువంటి మార్క్ వేసుకున్నారు? కేవలం వ్యవసాయ ఆధారిత కాన్స్టిట్యున్సీగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉపాధి కల్పన, అదేవిధంగా రైతులతో పాటు జిల్లా ప్రజల జలధారగా చెప్పుకునే వంశధార రిజర్వాయర్తో పాటు గొట్టా బ్యారేజ్ సస్యశ్యామలుగా సాగునీరు అందించినటువంటి ఈ ప్రాజెక్టు ఉన్నటువంటి ఆ కాన్స్టిట్యున్సీలో భవిష్యత్తులో ఈ నియోజకవర్గం మార్పు కోసం రెండేళ్ళు ఏ మేరకు నిధులు తెచ్చారనే విషయం ఆయన మాట్లాడి తెలుసుకుందాం. చూస్తే కనుక గోవిందుపై నమ్మకం 2024 సార్వత్రిక తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీకి పంపించారు పాతపట్నం కాన్స్టిట్యూన్సీ. శ్రీకాకుళం నియోజకవర్గంలో 5 మండలాల పరిధిలో విస్తరించినటువంటి ఈ నియోజకవర్గంలో మీపై ఉన్నటువంటి ఆశలకు అనుగుణంగా రెండేళ్ల పాలన గోవింద్ కొనసాగించారంటే? ముందుగా అందరికీ నమస్కారం అండి. గోవిందరావుపైనే నమ్మకం కాదు, కూటమి ప్రభుత్వం మీద నమ్మకం. ఆ కూటమిలో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, లోకేష్ గారి మీద నమ్మకం, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం, మోదీ గారి మీద నమ్మకం. ఆ నమ్మకానికి నాలాంటి సామాన్యుడి టికెట్ ఇచ్చి నన్ను పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒకే ఒక పిలుపు, ఒక సామాన్యుని టికెట్ ఇస్తున్నా ఆయన గెలిపించండి అంటే ఆ నమ్మకం మీద ప్రజలు ఎన్నడూ లేని మెజారిటీతో గెలిపించడం అనేది జరిగింది. వాళ్ళ ఆశయాలకు అనుగుణంగానే మేము కూడా అలాగే కష్టపడుతున్న కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు 1286 కోట్లు వచ్చింది ఈ పాతపట్నం నియోజకవర్గానికి. ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు, పాతపట్నం నియోజకవర్గం 1286 కోట్లు వచ్చిందని. నేనే చెప్తాను మీకు. ఉద్దానం 2 కింద, అంటే ఉద్దానం 1 కిందేమో ఉద్దానానికి మా వాటర్ లేదు, ఇదే వంశధార రిజర్వాయర్ నుంచి. ఇప్పుడు మా దగ్గర నుంచి మా నియోజకవర్గానికి వాటర్ స్కీమ్ కోసం ఉద్దానం 2 కింద 265 కోట్లు ఇంటింటికి నీరు ఇవ్వాలని ఇస్తూ మళ్ళీ ఆ డబ్బులు చాలడం లేదని చెప్పేసి గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఆ సైకో ప్రభుత్వంలో జరిగిన తప్పిదాల వల్ల జేజేఎం నిధులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాయి, అవి కూడా మళ్ళీ 150 కోట్లు మళ్ళీ ఇస్తూ సుమారుగా 415 కోట్లు మళ్ళీ బ్యాక్ ఇవ్వడం అనేది జరిగింది. అది మొదటి నెంబర్ 1 విజయం. నెంబర్ 2, ఏదైతే 2014, 2019 మధ్యలో కూటమి ప్రభుత్వం అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో ఏదైతే వంశధార కరకట్టల విషయం వచ్చారో ఆ కరకట్టలో డెవలప్మెంట్ అయిన సమయంలో మళ్ళీ 2019, 2024 వచ్చిన సైకో ప్రభుత్వం మళ్ళీ దాన్ని కాలరాస్తూ పూర్తిగా దాన్ని పట్టించుకోవడం మానేస్తే మళ్ళీ మేము మొన్న వంశధార వరదలు వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఆయన మళ్ళీ 400 కోట్లు ఇవ్వడం అనేది జరిగింది పేజ్ 1, పేజ్ 2 కింద. అంటే మళ్ళీ అదొక విజయం. ఇలా చెప్పుకుంటూ పోతే ఏదైనా ఇప్పుడు వంశధార యాప్రాన్ మీరు చూసారు, ఇప్పుడు మీరు ఎల్లుంటారు, యాప్రాన్ చూసుంటారు. నేను అసెంబ్లీలో అడిగాను, ఆయన అది ఒకటే ఒక మాట, దానివల్ల వంశధార ప్రాజెక్టు వల్ల 2,50,000 ఎకరాలకి నీరిస్తున్నాం. ఆ యాప్రాన్ తొలగ సెక్యూరిటీ ఇంపార్టెంట్, వంశధార గొట్టా బ్యారేజ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్, దానికి సెక్యూరిటీ కావాలి, యాప్రాన్ కావాలి. అది కూడా మేము 2014, 2019 యాప్రాన్ ఇచ్చాం మేము ఆల్రెడీ 12 కోట్లు. అప్పుడున్న తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసింది, దానికి గాలిలో తొక్కిస్తూ ఆ డబ్బులు దారి మళ్లించడం అనేది జరిగింది. మళ్ళీ అడిగితే మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ ఇప్పుడు 17 కోట్లు ఇస్తూ ఇప్పుడు వంశధార యాప్రాన్ వేగంగా జరుగుతుంది. జిల్లాకి సాగునీరు అందించి తాగునీరు అవసరాలు తీర్చినటువంటి గొట్టా బ్యారేజ్ ప్రమాదకరంలో ఉంది, యాప్రాన్ కుప్పకూలే పరిస్థితి అన్నటువంటి విషయాన్ని బాహ్య ప్రపంచం చెప్పినటువంటి తొలి ప్రజాప్రతినిధి దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు. ఆ తర్వాత మళ్ళీ ఆ ఘనత గోవింద్కే దక్కిందంటే? నేను ఆయనంత గొప్పవాడిని కాను సార్. ఆయన సముద్రం, నేను ఒక నీటి బొట్టుని. నేను అదే చెప్తున్నాను కదా, ఆయన ఆశయాలు ఒక వ్యక్తి ఒక ప్రజల కోసం ఏ విధంగా కష్టపడుతున్నారో అది చూసి వాళ్ళ అడుగుజాడల్లో నడాలనే ప్రయత్నంలో ఒక మార్పు. అంతేగాని వాళ్ళంత గొప్పవాళ్ళని కాను, అంత ఇదేం కాదు. నాకు కూడా కింజరాపు వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి, రామ్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు కానీ, అచ్చినాయుడు గారి ఆశీస్సులు కానీ, మన కోన రవికుమార్ గారి ఆశీస్సులు కానీ, వాళ్ళ సూచనల మేరకు ఎప్పుడు ఎలా చేయాలి, కొత్త ఎమ్మెల్యే నేను కూడా ఉన్నాను. రోడ్స్ విషయంలో కానీ ఇప్పుడు రోడ్స్ ఉన్నాయి మనకి, ప్రతి ఊరు కనెక్టింగ్ రోడ్స్, ఆ కనెక్టింగ్ రోడ్సే సుమారుగా 360 కోట్లు కనెక్టింగ్ రోడ్లు తెచ్చాం. ఇలాగ ఐటీఐ కాలేజీ కూడా తీసుకున్నాం, ఐటీడీఏ కూడా మాకు ఇచ్చారు, పాతపట్నంకి ఇచ్చారు, అది కూడా నేను మాట్లాడడం మీరు చూశారు. అవన్నీ కూడా జరుగుతున్నాయి, ప్రతిదీ కూడా గ్రాడ్యువల్గా చేసుకుని వెళ్తున్నా. అయితే 2 ఏళ్ళుగా ఆదివాసీలకి అందని ద్రాక్ష మిల్లు ఐటీటీఏ ప్రతిపాదన స్థలం ఎక్కడ, నిర్మాణానికి ప్రపోజల్ అయిందా లేదని ఒక అనిశ్చితిలో ఆదివాసీలందరూ ఆశగా ఎదురు చూస్తారు. తప్పకుండా సార్, ప్రపోజల్ స్థలం అనేది మన మిలియపుట్టి మండలం, దానికోసం లేదు. నేను అసెంబ్లీలో క్వశ్చన్ అడిగాను, గౌరవ మంత్రివర్యులు చెప్పారు, ఆమె సంజయ్ రాణి గారు చెప్పారు, ప్రతిపాదన మిలియపుట్టిలో ఉండి తన తప్ప అచ్చినాయుడు గారు కూడా అన్నారు ఒకసారి,
ఒక గతంలో నా తోటి ఎమ్మెల్యే ఇంకో దగ్గర పెడదామని అంటే అచ్చినాయుడు గారు యాక్సెప్ట్ చేయలేదు. మెలియాపుట్టే కరెక్ట్ ప్లేసు, మెలియాపుట్లే పెడతామని చెప్పి అని అన్నారు. కానీ ఎక్కడ వారి మధ్యలో మందస మెలియపుట్టు రెండు దోబూచులు ఆడేటటువంటి పరిణామం ఉంది. ఆదివాసుల మధ్యన చిచ్చు రేపినటువంటి పరిణామాలు మందస మెలియపుట్టు. మెలియాపుట్టే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. మాకు గతంలో అది ఆ పరిణామం అనేది వైసీపీ ప్రభుత్వం 2009, 2019, 24 మధ్యలో ఉండేది. అది వాళ్ళు అంటే తప్పించుకోవడానికి మార్గం అనమాట. గొడవలు పెట్టేసి తప్పించుకోవడం మార్గం. కానీ ఇక్కడ అది జరగలేదు. ఇక్కడ మేమందరం ఎమ్మెల్యేలు అందరం కూర్చున్నాం. అచ్చినాయుడు గారు పిలిచారు, శిరీష గారిని కానీ పిలిచారు, నన్ను పిలిచారు, మేడం గారిని పిలిచి కూర్చొని పెట్టి ఏమి అని అంటే ఆమె కూడా ఏదనంటే అలా కాదు, గోవింద్ చెప్పింది కరెక్ట్, ఇక్కడ కరెక్ట్ అన్నారు. బొగ్గురమణమూర్తి గారు కూడా సపోర్ట్ చేశారు, రవి గారు కూడా సపోర్ట్ చేశారు, అందరూ చేశారు. యాక్చువల్గా రీల్గా చెప్పేది మెలియాపుట్టే కాబట్టి ఇంకో విషయం కూడా అందరూ తెలియాలి. మొత్తం 20 మండలాలు ఉన్న ఐటీడీఏ దానిలో మన్యం జిల్లాకు పాలకొండ వెళ్ళిపోయిన తర్వాత 4 మండలాలు విడిపోయాయి. 16 మండలాలు ఉన్నాయి. 16 మండలాల్లో 150,000 మంది గిరిజనులు ఉన్నారు. వాళ్ళ కోసం ఐటీడీఏ కావాలి. దానిలో 5 మండలాలు నా నియోజకవర్గం సంబంధించినవి. వాళ్ళు కూడా ఎవరో అబ్జెక్షన్ కానీ ఏది కానీ ఇక్కడ లేదు. కానీ గత ప్రభుత్వం మాత్రం ఐటీడీఏ ఉన్నటువంటి ఒక మండలాన్ని కనుక ఉంచగలిస్తే ఈ అనిశ్చితి ఉండేది కాదు. ఐటీడీఏ వ్యవస్థ పుట్టిన తర్వాత తొలి ఐటీడీఏ ఏదైనా ఉంటే సీతంపేట ఐటీడీఏ. ఆ ఒక్క మండలాన్ని విడిచిపెట్టకుండా దుందుడికి చర్యలో భాగంగానే ఈరోజు మళ్ళీ కొత్త ఐటీడీఏ కట్టాల్సిన పరిస్థితి. అస్సలు ఐటీడీఏ పెట్టింది ఎవరు సార్? స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు 1983లో ఆయన ఐటీడీఏ ఇక్కడ చెప్తే గిరిజనులకు అన్యాయం జరుగుతుంది, గిరిజనులకు న్యాయం జరగాలని చెప్పి వివిధ స్కీములు పెడుతూ ఐటీడీఏ పెట్టిన వ్యక్తి మహానుభావుడు ఎవరు? తారక రామారావు గారు. ఆయన అడుగుజాడల్లోనే చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకి, పేద బడుగు బలహీన వర్గాలకి అందరికీ మేలు జరగాలని ఆయన చూసిన ఆలోచన. గత ప్రభుత్వం అనాలోచిత కారణం, 2019, 2024 వచ్చిన ప్రభుత్వం అనాలోచిత కారణం సైకో. వాళ్ళు విడదీశారు. 4 మండలాలకు ఐటీడీ ఏంటి, 16 మండలాలకు ఐటీడీ అంటే వాళ్ళ అనోచిత కారణాలు జరిగాయి. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఐటీడీ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఫైర్ స్టేషన్ కూడా అలాట్మెంట్ ఇప్పుడు అయిపోయింది. అదే కాదు, సీటుగా ఒక స్టేడియం అలాట్ అయింది. ఇలా చెప్పుకుంటూ పోతాయి. మేము చెప్పిన వర్కులు ఏం కాదు. సంక్షేమం అభివృద్ధిలో భాగంగా కనిపిస్తుంది, కానీ ఉపాధి మార్గం దిశగా పాతపట్నం ఇంకా పాతగానే ఉన్నట్టు పరిస్థితి. 2 ఏళ్ళ ఉపాధి కల్పన కోసం ఏదైనా ఒక ప్రాజెక్ట్. అదే కదా సార్ మీరు చెప్పింది కూడా జస్ట్ ఇప్పుడు మీరు చెప్పేది కరెక్ట్ అన్నా. ఉండు, ఇండస్ట్రియల్ పార్క్ అనేది మేము ఆల్రెడీ ఇప్పుడు ఏ ప్రభుత్వం తీసుకుంది, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్, ప్రతి మండలానికి ఒక పార్క్ ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆశయం. P4 విధానంలో మేము ఆల్రెడీ మెలియాపుట్లో ఇండస్ట్రియల్ పార్క్ ఓపెన్ చేశాం. ప్రజెంట్ ఆల్రెడీ ఎవరు కావాలంటే ఇండస్ట్రియల్ పెట్టుకుంటాం అనుకుంటే ఆల్రెడీ అక్కడ ల్యాండ్ 67 ఎకరాలు ప్రజెంట్ ఆల్రెడీ ఇండస్ట్రియల్ పార్క్ చేశారు. మీకు అదే కూడా నేను కూడా చెప్తున్నాను కదా, ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరు రావడానికి లాంగ్ అయిపోయిందని, కమ్యూనికేషన్స్ లేవని రావడం మానిస్తే ఇప్పుడు నేను కూడా సిఎన్జి గ్లాస్ ప్లాంట్ ఒకటి పెడుతున్నాను, ఇథనాల్ ప్లాంట్ ఒకటి పెడుతున్నాం. అది కూడా పాతపట్నం పెట్టడానికి ప్రణాళిక. రేపు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి కానీ సీఎం గారికి కానీ రేపు నేను కలవడానికి వెళ్తున్నాను. నా తాలూగా దానికి సంబంధించిన ప్లాన్ అంతా తీసుకొని ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. క్యాబినెట్ ఆమోదం కోసం నేను వెళ్తున్నాను సార్. ఇక్కడే నేను చెప్తాను కదా, మళ్ళీ ఎలక్షన్ లోపే ఇక్కడ పాతపట్నంలో కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయనేది ఒక నిరూపణ జరిగిస్తాం సార్. భవిష్యత్తులో మాత్రం ఉపాధి కల్పనకి పాతపట్నం కాన్స్టిట్యున్సీ వేదిక కానుంది. మీరు చేసిన ప్రయత్నం అంటే తప్పకుండా సార్. ఇప్పుడు నేను తెచ్చిన ప్లాంట్ ఏమవుతుంది, 300 ఎకరాల ల్యాండ్ కావాలి ఒకదానికి, ఇంకో దానికి 300 ఎకరాల ల్యాండ్ కావాలి. అంటే ఫ్యాక్టరీ పెట్టడానికి 10 ఎకరాలు 10 ఎకరాలే. కానీ ఈ 300 ఎకరాల్లో ఓన్లీ మామూలుగా గడ్డికే మొత్తం దానికి సంబంధించిన గ్రాస్ కోసం. ఈ గ్రాస్ అనేది రైతుల దగ్గర ఉంది. రైతులే వేస్ట్ చేయకంటే నాకు అమ్ముతారు. ధాన్యం ఎలా అమ్ముతారో గ్యాస్ ఇది గడ్డి కూడా తెచ్చి నాకు ఇస్తారు. పేడ నుంచి అన్నీ కూడా వాళ్ళు అమ్మొచ్చు. అంటే ఇక్కడ ఉన్న లోకల్ అందరూ ఉపాధి అందరూ కూడాను ఒక ధాన్యం అమ్మిన తర్వాత మనల్ని ఏం చేస్తున్నారంటే ధాన్యం కోత అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. కానీ దానిలో ఉండి గడ్డి కూడాను 10,000కి 20,000కి నాకు తెచ్చి అమ్ముకోవచ్చు. అది కూడా 16 కోట్ల రూపాయలు ఈరోజు యాప్రాన్ శాశ్వత పరిష్కార నిర్మాణానికి నిధులు సరిపోతాయా? ఈరోజు గొట్టా బ్యారేజ్ మరొక 50 ఏళ్ళ పాటు ఎటువంటి చెక్కు చెందిన పరిణామాలు ఉంటాయి ఈ పనులు? యాప్రాన్ వరకు ఓకే సార్. ఇంకా కొంత మెయింటైన్ చేయాలి గొట్టా బ్యారేజ్కి. ఎందుకంటే మొత్తం అన్నీ తుప్పు పడిపోతున్నాయి. పెయింటింగ్స్ చేయాలి, దాని సిస్టమ్ కొద్దిగా మెయింటైన్ చేయాలి. అది కూడా నెక్స్ట్ అసెంబ్లీలో సార్తో నేను మాట్లాడతాను. అసెంబ్లీలో కూడా అది మేము ఆల్రెడీ వెలిగిస్తాం. గొట్టా బ్యారేజ్ అనే విషయం కాదు, ఇది ఆల్రెడీ జీవనాడి. ఇది శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ ఇది ఒక. ఇప్పుడు యాక్చువల్గా గొట్టా బ్యారేజ్ వల్ల మాకు పాతపట్నం నియోజకవర్గ ప్రజలకి ఇంతవరకు ఏం మేలు జరగలేదు సార్. దిగువ ప్రాంతాలకు అయింది. అయితే మేము మా వల్ల ఒకళ్ళు బాగుపడతాం, మేము ఆనందపడతాం. అంతేగాని యాక్చువల్గా లక్షలాది ఎకరాలు కోల్పోయాము. వంశధార ప్రాజెక్టు వల్ల కానీ, గొట్టా బ్యారేజ్ వల్ల కానీ, ఆఫ్షోర్ రిజర్వాయర్ వల్ల కానీ లక్షలాది ఎకరాలు మా రైతులు దానం చేశారండి. వాళ్ళు కూడా హ్యాపీ. మన వల్ల సస్యశ్యామలం అవుతుంది జిల్లా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం.
దానివల్ల కాదు, ఇంకా గొట్ట బ్యారేజ్ ఇంకా కొద్దిగా స్ట్రాంగ్ అవ్వాలి సార్. అదే అవ్వడం కాదు, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో కూడాను వంశధార ప్రాజెక్ట్ మేము 90% కంప్లీట్ చేస్తే కనీసం 1% కంప్లీట్ చేయకుండా కనీసము పార మట్టి కూడా ఇక్కడ గాలికి వెళ్ళి పెడితే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాన్ని రెట్టిఫై చేస్తూ అతి తక్కువ టైంలో నెక్స్ట్ ఇయర్ లోపు 2027కి ఇది ప్రజలకు అంకితం చేస్తున్నారు, జాతికి అంకితం చేస్తున్నారు. ఇదొకటి, పోలవరం ఒకటి. చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి ఆశయంతో ఉన్నారు. ఇవన్నిటికన్నా ఇంపార్టెంట్ నేరేడ్ బ్యారేజ్ వర్షావాళ్ళ తాలూకా అబ్జెక్షన్ వల్ల సుమారుగా 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది సార్. మళ్ళీ ఇప్పుడేమో గౌరవ కేంద్ర మంత్రి వర్యులు మన రామ్మోహన్ నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు మళ్ళీ వర్షావాళ్ళతో కూర్చొని వాళ్ళ ప్రభుత్వంతో కూర్చొని మాట్లాడడం వల్ల ఇప్పుడు మళ్ళీ నేరేడ్ బ్యారేజ్ కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నేరేడ్ బ్యారేజ్ నిర్మాణం జరిగిపోతే పాతపట్నం ముఖచిత్తం మారిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు భూములు త్యాగం చేసి జిల్లావాసులు తాగునీరు సాగునీరు అవసరాలు తీర్చినట్టు పాతపట్నం ప్రజలకు నేరేడ్ బ్యారేజ్ నిర్మాణం ఒక వరం అంటే తప్పకుండా నేరేజ్ బ్యారేజ్ జిల్లా మొత్తానికి ఒక వరం సార్. ఇది ఓన్లీ పాతపట్నం మాకు కూడా నేరేజ్ బ్యారేజ్ అవ్వడం వల్ల కొంత ఏరియా మాకు సాగునీరు కింద వస్తుంది, తాగునీరు కింద వస్తుంది. నేరేజ్ బ్యారేజ్ అనేది ఒక వరం. అది ఎన్నో 20 సంవత్సరాల కళ. గతంలో వైసీపీ పాలకులు కూడా మీరు విన్నారు, వాళ్ళు కూడా కామెంట్ చేశారు, మేము తేలం మా వల్ల శాత అవుతుంది. ఒక మన కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు తేగలరన్న వాళ్ళే డైరెక్ట్ చెప్పారు, ఆయన అలాగే చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేరేడ్ బ్యారేజ్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది కూడా ప్రజలకి వాటర్ అందించడం జరుగుతుంది, వంశధార ప్రాజెక్టు కూడా జరుగుతుంది. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ జిల్లా సస్యశ్యామలంగా అవుతుంది అనేది వాస్తవం సార్. ఇది చూస్తే ప్రస్తుతం మాత్రం ఏదైతే పాతపట్నం నియోజకవర్గం సంబంధించి ఇప్పటి వరకు నిర్వాసితులు ఇంకా నిలువు లేనటువంటి పరిణామాలతో కొట్టుమిట్టాడుతూ 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తామనేటువంటి గత ప్రభుత్వం ఆ హామీని తొంగలో తొక్కేయడంతో ఈరోజు కూటమి ప్రభుత్వంలో 2 ఏళ్ళలో కదలిక లేనట్టు పరిణామం. కదలిక ఉంది సార్. వాళ్ళు మోసం చేశారు. మనము అసలు నిర్వాసితులకి యూత్ ప్యాకేజ్ ఇచ్చేది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వమే కదా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నిర్వాసితులకి ఇల్లు స్థలాలు 5 సెంట్లు ఇచ్చేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎవరైతే ల్యాండ్ ప్రాబ్లం అయిందో వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే జరిగింది. మీకు 2014, 2019 జరిగింది. తర్వాత వీళ్ళు గెలడానికి 2013 చట్టం అమలు చేస్తామని మాయ మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు నిర్వాహితులకి. తర్వాత ఈ కంటి తుప్పు తరువుగా ఒక కుటుంబానికి ₹1,00,000 ఇస్తామని చెప్పేసి అది చాలామందికి వాళ్ళ కార్యకర్తలకు ఇస్తే ఇవ్వడం మానేశారు. కానీ నిర్వాహితుల మీద ఇంతవరకు కేసుల గురించి కానీ ఎక్కడికైనా మాట్లాడలేదు. నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడాను, నిర్వాహితులకు న్యాయం చేయాలి. చాలామందికి ఏమో 2 సెంట్లు ఇచ్చున్నారు, 3 సెంట్లు ఇచ్చున్నారు, వాళ్ళకి రిమైనింగ్ ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలని చెప్పాను. ఏదైతే భూమి మార్పిడి, కొంతమందికి ఈ కాలువల వల్ల భూమి మార్పిడి జరిగారు, ఆ విషయంలో కూడా న్యాయం చేయాలని చెప్పాను. ఇంకొకటి వాళ్ళ మీద ఉన్న కేసులను ఎత్తివేయాలని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ₹1,00,000 ఇచ్చి తన కార్యకర్తలకు ఇచ్చుకొని నిజమైన అర్హులైన ప్రజలకు మోసం చేశాడో అది కూడా ఆ ₹1,00,000 ఇచ్చేయమని కూడా చెప్పాను నేను. అది కూడా పరిగణలోకి ఉంది. ఇప్పుడు ఎస్పీ గారి దగ్గర ఉంది. కేసులు కూడా మొత్తం అంతా ఎంక్వైరీ అయిపోయింది. మహా అయితే ఒక 1 మంత్లో కేసుల మీద ఉన్న ఎంక్వైరీ కేసులన్నీ ఎత్తివేస్తారని తెలియజేస్తున్నాను. 2 ఏళ్ల పాలనలో ప్రజలైతే గోవిందుని హక్కును చేర్చుకున్నారు, కానీ కూటమిలో భాగంగా ఉన్న మిగతా 2 పార్టీలు ప్రజాప్రతినిధులు కలిసి కట్టుగా నడవటం లేదని అందరూ గుసగుసలాడు. అలా ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మీరు ప్రోగ్రాం చూశారు, కేంద్ర మంత్రి వారు వచ్చారు, జనసేన వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, మీకు ఎందుకు జిల్లా అధ్యక్షుడు శ్రీభవన్ తేజేశ్వరరావు గారు ఉన్నారు, ఇక్కడ నియోజకవర్గ అధ్యక్షులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మాకు అలా ఇక్కడ ఆ ప్రాబ్లం ఏమీ లేదు సార్. కొంతమంది ఆశతో ఉన్నారు, ఎందుకంటే వీళ్ళు తన్నుకుంటే మనకు 2 కోతులు దెబ్బలాడుకుంటే ఒక 2 పిల్లులు దెబ్బలాడు కోతెత్తుకెళ్ళిపోయినట్టు ఆ ఆలోచనతో ఉన్నారు. అంతేగాని వాస్తవంగా ఏమి లేదు సార్. మీకు ఒక్క విషయం చెప్తాను సార్, కూటమి ప్రభుత్వమే నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తే అదే జరుగుతుంది. ఆయన ఏం ఆదేశిస్తే దానికి శిరసా ఉంచి మేము అది అమల్లో చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చూస్తే కనుక ప్రస్తుతం పాతపట్నం నియోజకవర్గానికి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తను 2 ఏళ్ల పాలనపై పూర్తి సంతృప్తిగా ఉన్నాను. సుమారు 1,200 కోట్ల రూపాయల నిధులతో సంక్షేమ అభివృద్ధితో పాటు రేపు భవిష్యత్తులో ఉపాధి కల్పనకు ఇండస్ట్రియల్ పార్కును కూడా ఏర్పాటు చేయడింది. అక్కడ కూడాను తను కూడా 2 ప్రాజెక్టులు ప్రతిపాదన చేశాను. ఇప్పటి వరకు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు వేదికైన పాతపట్నం భవిష్యత్తులో ఉపాధి కల్పన కూడా వేదిక అవుతుంది. నేరేడ్ బ్యారేజ్ నిర్మాణం గనక జరిగితే త్యాగదనులకు తాగునీరు అందేందుకు సాగునీరు అందేందుకు కూడా ఎంతగానో దోహదపడింది. ఈ విషయంలో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాబోయే ముఖ్యమంత్రి లోకేష్తో పాటు అందరి అండదండలతోనే ఈ అభివృద్ధి సాధ్యపడింది. కూటమిలో భాగంగా కొంతమంది నాయకులు కలిసి లేరు అన్నటువంటి మాటలు ఆయన తిప్పికొడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ సహకారాలతో 2 ఏళ్ల పాలన సక్సెస్ఫుల్గా సాగించాను, భవిష్యత్తులో ఈ 3 ఏళ్ళలో మాత్రం పాతపట్నం ముఖచింత్రాన్ని మార్చేందుకు మాత్రం ప్రజల సహకారంతో తాను ముందుకెళ్తానని హామీ ఇస్తున్నారు. మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా కాన్స్టిట్యున్సీ ప్రజలు, జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఆయనకు ఉంటాయా లేదనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.